సర్పంచ్ ఎన్నికల మూడవ దశ నామినేషన్లు నేడు చివరి రోజు అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే మొదటి దఫా ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే నామినేషన్లు పూర్తయ్యాయి. వారికి గుర్తులు కూడా కేటాయించిన పరిస్థితి నెలకొంది. వారికి సంబంధించిన ప్రచారం కూడా ముమ్మరంగా సాగుతున్న పరిస్థితి నెలకొంది. రెండవ దఫా నామినేషన్ల ఘట్టం ముగిసింది, స్క్రూటినీ ఘట్టం ముగిసింది. నేడు చివరి రోజు విత్డ్రాలకు సంబంధించి రేపు గుర్తులు కేటాయించే అవకాశం ఉంది. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైన పరిస్థితులు నెలకొని ఏకగ్రీవమైన సర్పంచ్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్న అంశమనే చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే మరోవైపు కామారెడ్డి జిల్లా, ఇట్లా రెండు జిల్లాల్లో చూసుకున్న పరిస్థితులను చూసుకుంటే మొత్తంగా ఏదైతే కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో మొత్తంగా 39 సర్పంచులు ఏకగ్రీవమయ్యాయి. కామారెడ్డిలో 10 ఏకగ్రీవమైన పరిస్థితులు. ఎందుకని కామారెడ్డి మొదటి దఫాకి సంబంధించి చూసుకుంటే మొదటి దఫాలో కామారెడ్డికి సంబంధించి కామారెడ్డి డివిజన్లో మొదటి దఫా ఎన్నికలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కామారెడ్డిలో అక్కడ గతంలో ప్రాతినిధ్యం వహించిన ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగానే ప్రయత్నాలు చేశారు. అందులో ప్రధానంగా 10 మంది సర్పంచ్లను ఏకగ్రీవం చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ 10 మందిలో ప్రధానంగా చూసుకుంటే మాచారెడ్డి, అదేవిధంగా కామారెడ్డి, బీబీపేట, రాజంపేట మండలాల్లో అత్యధికంగా ఏకగ్రీవమైన పరిస్థితులు నెలకొన్నాయి. దాంతోపాటు ఏదైతే నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా 29 సర్పంచులు ఏకగ్రీవమైనాయి. 29 సర్పంచులు అత్యధికంగా చూసుకుంటే బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూరా, వర్ని, ఎడపల్లి మండలాల్లో సర్పంచులు ఏకగ్రీవములైన పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రధానంగా ఏదైతే సర్పంచ్ల నామినేషన్లు దాని ప్రక్రియ అంతా కూడా ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల అధికారి ఎప్పటికప్పుడు పరిశీలన ఇస్తున్న పరిస్థితిని పోలీసులు కూడా ఏదైతే ఎన్నికలు నిర్వహించే ప్రాంతాల్లో సమస్యాత్మక కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో వాటన్నింటి కూడా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఎన్నికల నిర్వహణ పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న పరిస్థితుల్లో దీనికి అందరికి సంబంధించి మొదటి దఫా రెండవ దఫాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే గుర్తులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. మొదటి దఫా గుర్తులు కేటాయించారు, రెండవ దఫా ఈరోజు గుర్తులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. మూడో దఫా నేడు చివరి రోజు నామినేషన్లు కావడం పూర్తి స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎన్నికల సంఘం. దీనికి అందరికి సంబంధించి గ్రామీణ వ్యవస్థ పూర్తిగా ఏకం కావాలి, గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి పడాలి అంటే పూర్తిగా సర్పంచుల ఎన్నికలు సజావుగా సాగేందుకు ఆయన ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతున్నారు. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ప్రధానంగా ఎన్నికలు తడిసి ఎమ్మెల్యేలకు తడిసి భారమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ప్రధానంగా ఎన్నికలు జరిగినప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు గ్రామీణ స్థాయిలో ఉండే సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలందరూ కూడా ఎమ్మెల్యేలను గెలిపిస్తారు, ఎంపీలను గెలిపిస్తారు. అదే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ప్రధానంగా సర్పంచులను అదేవిధంగా ఎన్నుకునే దిశగా ఎమ్మెల్యేలకు తడిసి భారమైన పరిస్థితులు నెలకొని ప్రధానంగా నియోజకవర్గంలో తమ అభ్యర్థులు గెలిచే దిశగా స్థానిక ఎమ్మెల్యేలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దానిపైన కొంచెం అధిక ఆర్థిక భారం కూడా పడే అవకాశం లేదు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కైవసం దిశగా ప్రయత్నాలు సాగుతుంది. మొదటి దశ నిజామాబాద్ జిల్లాలో బోధన్ డివిజన్ పరిధిలో జరుగుతున్న నేపథ్యంలో మొత్తంగా ఆ ప్రాంతంలో మాజీ మంత్రి ప్రస్తుత ప్రభుత్వ సలహాదారుడు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ ప్రాంతంలో ఏకగ్రీవాలు చేసిన పరిస్థితి. రెండవ దఫా ఎన్నికలు నిజామాబాద్ డివిజన్లో జరిగినాయి. ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన భూపతి రెడ్డి పైన భారం పడే అవకాశం పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో కూడా ఏకగ్రీవాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మూడవ విడత ఎన్నికలు ఆర్మూర్ డివిజన్లో జరిగిన ఆర్మూర్ డివిజన్లో 2 ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఒకరు బీజేపీ నుంచి గెలిచిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మరొకరు బాల్కొండ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇద్దరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పరిస్థితులు. ఎందుకంటే తమ పట్టు ఉండాలంటే తమ అభ్యర్థులను గెలుపుకునే దిశగా ఆ 2 ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నారు. కానీ చివరి దశలో ఆర్మూర్ నియోజకవర్గం అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గాల్లో అధికార పార్టీకి సంబంధించిన నేతలు
పూర్తిగా తమ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ల జోరు పెరిగిందని చెప్పచ్చు. ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఎన్నికల నిర్వహణ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశాన్ని కూడా పరిగణ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.